మేడం ఇన్ని మంచి పనులు ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసినటువంటి వైఎస్ జగన్ ఎందుకు ఓడిపోయారు 2024 ఎన్నికలు అంటే మీరేం చెప్తారు? అదే అర్థం కాని ఆశ్చర్యం విషయం ఏంటంటే సార్ 11 సీట్లు వచ్చిన వ్యక్తికి 40% ఓటింగ్ రావడం, వీటన్నిటికంటే మించి 5 వెళ్ళిపోతే బూత్ క్లోజ్ చేసేస్తారు, తొందరగా వెళ్ళిపోవాలి అని ఎక్కడెక్కడి నుంచో ట్రైన్లు ఫ్లైట్లో వచ్చే వాళ్ళు హడావుడిగా వస్తుంటారు. 5 తర్వాత 6 తర్వాత కూడా బూతులు రన్ అవుతాయి, సర్వసాధారణంగా లైన్లో ఉన్న వాళ్ళ వరకు కంప్లీట్ అవుతాయి. ఆ బూత్కి ఇచ్చే టోకెన్స్ కూడా వెనక నుంచి ఇచ్చుకుంటూ వస్తారు. 18 టోకెన్ వచ్చిందంటే దాని నెక్స్ట్ 1తో ఎండ్ అయిపోతుంది. అట్లా ఇచ్చే పరిస్థితుల్లో 8, 9 సర్వసాధారణం. ఎందుకంటే లైన్లో ఎంతమంది ఉంటారు? బూత్ నుంచి గేట్ వరకు ఒక 200 మంది 1000 మంది ఉండరుగా, ఒక 20 మంది 30 మంది ఉంటారు. ఒక్కొక్క పోలింగ్ బూత్కి ఉండేదే 1000 ఓట్లు అంతే కదా, 1000 ఓట్లు కదా. ఎంతసేపట్లో కౌంటింగ్ కంప్లీట్ అయిపోవచ్చు అంటే వాళ్ళు వేయడానికి 6 కదండి క్లోజ్. అవును, 6 గంటలకు క్లోజ్. 5-6 క్లోజ్ అయిపోతుంది. ముందు నుంచి అనౌన్స్ చేస్తారు, తొందరగా వచ్చేయండి గేట్ క్లోజ్ అని. గేట్ క్లోజ్ చేయాలి, బూత్లో వాళ్ళు లైన్లో నుంచోవాలి. ఎంతమంది నుంచున్నా మీరు అన్నట్టుగా 1000 ఓట్లు అన్నప్పుడు ఒక 100 మంది నుంచుంటారేమో. 100 మందికి ఓటుకు 1 నిమిషం కేటాయించుకోండి, ఒక 2 నిమిషాలు కేటాయించుకోండి, 8 క్లోజ్ అయిపోతుంది కదా. మ్యాక్సిమం 8 కల్లా అయిపోవాలి. పక్క రాష్ట్రాల్లో కూడా లేదంటే సార్ ఆశ్చర్యం. రాత్రి 11:45 నుంచి 2 వరకు పోలైన ఓటింగ్ 15 లక్షల ఓటింగ్, 17 లక్షల ఓటింగ్. ఇది కాకుండా 6, 7, 8 తర్వాత 8 వరకు న్యాచురల్గా ఉంటుంది, లేట్గా అవి మోగి కాస్త ఆగి కాస్త మోగి కాస్త ఆగి అలా డిస్టర్బెన్స్తో 8 వరకు ఉంటుంది. ఎక్కడైనా 8 కూడా రేర్. 8 తర్వాత నుంచి 11:45 లోపు, 8 తర్వాత నుంచి తెల్లవారుజామున 2 వరకు 53 లక్షల ఓటింగ్. అవునా కదా? సో 53 లక్షల ఓటింగ్ ప్లస్ 40% ఓటింగ్ అంటే ముగ్గురు కలిసి వచ్చిన సెంట్రల్ వాళ్ళ తోటి ఉన్న ఒక వ్యక్తిని ఓడించలేకపోయారేమో. అరే మాకు చాలా ఆశ్చర్యం వేసిద్ది సార్. గతంలో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైనాట్ 175 అంటాడు ఏంటారు స్వామి, మేము ముగ్గురు వస్తున్నాం, సెంట్రల్ మాతో ఉంది, అయినా ఆ ధైర్యం ఏంటి, ఆ దమ్ము ఏంటి, ప్రమాణ స్వీకారం ఏంటి, భయం వేసిపోయేది. ఇంకా అంటున్నాడా, ఇది సెంట్రల్ మనతో ఉన్నా కూడా అంటున్నాడండి వైనాట్ 175. అట్లారా స్వామి, ప్రతిపక్షం కూడా లేకుండా మొత్తం ఎలా కొట్టేస్తాడు, కొట్టేసి ఉండేవాడు సార్. ఆశ్చర్యం అసలు. ఇప్పుడు ఈ లెక్క చెప్తుంటే అలాగే అనిపిస్తుంది. కొట్టేసి ఉండేవాడు అంటే అతను చేసిన పనుల మీద అతనికి ఉండే నమ్మకం, అతని ప్రజల మీద అతనికి ఉండేటటువంటి చిత్తశుద్ధి, ఇవన్నీ కూడా నమ్మకాన్ని పెట్టుకొని ఏం జరగబోతుందనేది ముందుగానే అంచనా వేసినాడు. కానీ ఇలా మోసం చేసి గెలవడం ఉంది చూశారు, ఇది చాలా ఆశ్చర్యం, చాలా సిగ్గుచేటు పని. నిజం. అది మీరు ఎలా అంటారు రజనీ గారు? పరకాల ప్రభాకర్ గారి మీద కేసు వేయండి, అలా ఎలా స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు? ఆ 3500 బూతులు బతుకులు బయటకు తీస్తే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు చిరస్థాయిగా చరిత్రలో ముగ్గురు కలిసి వచ్చిన ఒక వ్యక్తిని ఓడించలేకపోయారు అనే దానికి నాంది సార్. తర్వాత మీడియాలో బాగా ట్రోల్ అయ్యేది ఒకప్పుడు. గతంలో చంద్రబాబు గారు గెలిచినప్పుడల్లా ఏం గెలిచినాడులే, పవన్ కళ్యాణ్ వల్లే గెలిచినాడు అని ఎలా వాళ్ళని తుస్కారంగా తీసేసేవాళ్ళు. మేము కష్టపడి గెలిచినాం, డిప్యూటీ సీఎం అయిపోయాం, ఇన్ని శాఖలు పనిచేస్తున్నాడు, పంచాయతీ శాఖ, ఆ శాఖ, ఈ శాఖ అని మేము గొప్పగా చెప్పుకుంటున్న మూమెంట్లో ఒక యూట్యూబర్ అడ్వర్టైజ్మెంట్ అది వచ్చేది. ఒక ఆటో వెనకాల జగన్ గారి ఫోటో ఉంది. ఎవరో అడిగారట ఏమయ్యా ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోకండి, ఇతని ఫోటో పెట్టుకున్నావు, ఓడిపోయాడు కదా, ఓడిపోయినోడు ఫోటో పెట్టుకున్నావు ఏంటి, తీసే అన్నాడట. అతను చెప్తున్నాడు ఓడిపోయినోడు ఫోటో తీసేస్తాను ఎప్పుడంటే ఎవరికి వారు ఇండివిజువల్గా ఒంటరిగా ఎదురొచ్చి ఆయన ఓడించిన రోజున తీసేస్తాను ఫోటో అన్న, అప్పుడు తీసేస్తాను అన్నాడు. ఇప్పుడు మేము గెలిచినట్ట ఓడినట్ట, ఓడిపోయినోడు ఫోటో తీసేయంటే తీసేస్తాను, నువ్వు చెప్పింది కరెక్ట్, ఓడిపోయాడు. కానీ ముగ్గురు కలిసి వచ్చి ఒక వ్యక్తిని ఓడించారు చూడు, ఆ ధైర్యం లేక, ఆయన ఎదుర్కోలేక, ఆ దమ్ము లేక, మోసం చేసి కుట్రకోణంతో ఒక్కొక్కడిని విడిగా వచ్చి ఆయన ఓడించమను, అప్పుడు తీసేస్తానన్నాడు. ఆ తీసేయలేరు అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్తారు. 2014 నుంచి సింగిల్గా పోటీ చేయడం చేతగానటువంటి టీడీపీ అని ఆయన కూడా అంటుంటారు కదా చాలా ప్రచారాల్లో. అంటే చంద్రబాబు గారు సింగిల్గా వెళ్ళలేరు, పవన్ కళ్యాణ్ గారు ఓటింగ్ 4% సింగిల్గా వెళ్ళలేరు, బీజేపీ సింగిల్గా వెళ్ళలేదు. మరి వీళ్ళందరినీ దాటి కాంగ్రెస్ని ఎదురుగా వెళ్ళి సింగిల్గా వెళ్ళగలిగిన వాడు గెలిచినట్ట ఓడినట్ట అంటే ఓడినా కూడా గెలిచినట్టే. ఏంటి రజనీ గారు ఆ పార్టీలోకి వెళ్ళారు, ఏముందిలేండి, ఒకడు 100 మందికి సమాధానాలు చెప్తున్నాడు,
ఒకడు ఓడిపోయిన చరిత్ర సృష్టిస్తున్నాడు, ఒకడు గెలిచినప్పుడు సృష్టించిన చరిత్ర చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. పోనీలేండి, ఎక్కడుంటే ఏమి, ఎవరి పక్కన ఉన్నామంటే వారి కెపాసిటీ ఎంత పెద్దదనేది ఆలోచించుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్న వాళ్ళందరినీ ఎగతాళి చేసేది ఏంటి? అప్పట్లో మేము ఉన్నప్పుడు చంద్రబాబు లేదే మీరు బయటికి రాలేరు అంటే, పవన్ కళ్యాణ్ గారు లేదే బయటికి రాలేరని టీడీపీ వాళ్ళు అనేవాళ్ళు, చంద్రబాబు ఆర్థిక సాయం లేదే మీరు నడవలేరని వీళ్ళని అనేవాళ్ళు, వీళ్ళిద్దరు లేదే బీజేపీ రాష్ట్రంలో రాలేదని బీజేపీని అనేవాళ్ళు. వీళ్ళు ముగ్గురికి ఎదురుగా జగన్ గారిని ఒక్క మాట అనాలంటే ఎవరికి ఏమనాలో అర్థం కావట్లా. ఇది అమ్మ నాన్న ఒక తమిళమ్మాయి అనే సినిమా వచ్చింది చూడండి, అలాగే తల్లి చెల్లి గొడ్డలి, ఈ 3 కాన్సెప్టే. ఈ 3 కాన్సెప్ట్ తప్ప ఏం చెప్పడానికి లేదు. అక్రమాస్తుల కేసులు అవి నడుస్తూనే ఉన్నాయి. అసలు అంటే అతని మీద కేసులు ఉన్నాయి, వివేకానంద రెడ్డి గొడ్డలతో నరికేసినాడు, ఇవన్నీ ఇన్ని చెప్పినా కూడా పులివెందుల్లో ఒక్క ఓటు అటు ఇటు ఎందుకు కదల్లా? ఇప్పుడు కూడా ఆ 3500 బూతులు పరకాల ప్రభాకర్ గారు చెప్పిందే కానీ సార్, ఆయన మీద నమ్మకం ఎవరికి సమ్మగెలలా. మొన్నటి రోజు నేను ఒక కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తే అక్కడ ఆయన లేరండి, ఆయన మీటింగ్లో ఉన్నారండి అని చెప్తూ ఉన్నారు ఒక ఆఫీసర్. సర్లేండి నేను వెళ్ళిపోతే గేట్ దగ్గరకు ఒక ఆవిడ వచ్చారు, ఇంకొక అధికారి వచ్చారు, ఇంకొకళ్ళు వచ్చారు. వీళ్ళందరూ ఎవరంటే జగన్ గారి అభిమానులట. ఊడ్చేవాడు, తుడిచేవాడు, డ్రైవరు, కార్ డ్రైవర్ కూడా. కలెక్టర్ గారు డ్రైవర్ వచ్చి అంటున్నాడు, మేడం సార్ 6 వరకు వెళ్ళరు, ఇప్పుడు టైం 4 అయింది, ఇంకా ఉంటారు గంట, మీటింగ్ ఆల్రెడీ అయిపోయింది, మీరు వెళ్ళండి మేడం అన్నాడు. అంటే మీటింగ్లో ఉన్నారు, ఆయన అంతే చెప్తారులేండి, మీరు వెళ్ళండి అని. మళ్ళీ పిఏ వచ్చింది, మళ్ళీ అటెండర్ వచ్చారు, వీళ్ళందరూ ఆయన అభిమానులు. లోపల ఉన్నవాడు యూ పార్టీ అయితేనేవి, వీళ్ళందరూ నన్ను దగ్గర నుండి తీసుకెళ్ళి లోపలికి ఆవిడ ఏం చెప్పిందంటే, ఆఫీసర్ పక్కన ఆవిడ, మేడం గారు పొద్దున కూడా 2 or 3 times వచ్చారండి, 2-3 hours నుంచి వెయిట్ చేస్తాను. అవునా, రమ్మని ఏమైంది మేడం అంటే, సరే ఇలా ఎక్కేస్తారని చెప్పిన. బయటకు వచ్చాక అడిగినా, నేను మీకు తెలుసు అమ్మ సహాయం చేస్తాను మేడం, మీరు చాలా బాగా మాట్లాడతారు మరి టీవీలో, మేడం మా జగన్ ఎలా ఓడిపోయాడు మాకు అర్థమే కావట్లేదు మేడం, మేము అందరం ఓటేసాం మేడం, మీరు మాట్లాడుతుంటే మాకు ప్రాణం లేచి వస్తుంది మేడం, మాకు జగన్ అన్న మంచోడు మేడం, అసలు అట్లాంటి వాడి మీద అనాల్సి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో మాకు అర్థం కావట్లేదు మేడం, అక్కడ ఆఫీస్లో ఫోటోలు 5,000, మా ఫోన్లో ఆయన ఫోటోనే ఉంటుంది. అంటే మరి మీ ఉద్యోగాలకు ఇబ్బందులు, మేము దళితులం మేడం, మా జోలికి వస్తే నా తాట తీసి చెక్కుతాం ఏ అధికారైనా, మా జగన్ అన్న మేడం అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఒక దగ్గర ఒక 6-7 వచ్చి నన్ను కలెక్టర్ ముందు కూర్చోబెట్టే వరకు వీళ్ళే ఉన్నారు. లోపల పంపిస్తే అసలు కలెక్టర్కి చెప్పారు 3 గంటల నుంచి 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నానని. నేను వచ్చినప్పుడే సార్ మీటింగ్లో ఉన్నారు ఇప్పుడు కుదరదు అని వెళ్ళిపోతుంటే డ్రైవర్ వచ్చాడు, మేడం మీరు టీవీలో వస్తారు, అవును సార్, ఆవిడ వచ్చింది, ఇంకొక ఆవిడ వచ్చింది. అసలు చాలా ఆశ్చర్యం. సో అలాగే ఆయన అభిమానులకి ఈ రోజుకి నమ్మబుద్ధి కావట్లా. మేము ఆయనకి ఓటేసినాం మేడం, ఆయన ఎట్టుడిపోయాడు, మీరు చెప్తుంటే చాలా ధైర్యంగా ఉంది మేడం, ఇంకా మా జగనన్నే గెలిచినట్టు, ఇప్పటికీ మా జగనన్నే సీఎం, వాళ్ళు సిగ్గుతో పనిచేయాలి మేడం. కానీ చూసినారా మా వాడు ఎక్కడ కూడా ఈవీఎంలో గెలిచారని కానీ, అర్ధరాత్రులు బూతులు ఓటింగ్తో గెలిచినారని ఎక్కడ అనరు చూడండి. అయిందేదో అయింది, 3 ఏళ్లే మీరు, మళ్ళీ వచ్చేది నేనని చెప్పాడు కాబట్టి వస్తాడు, మళ్ళీ మా జెండా ఎగిరిద్దని వాళ్ళ తాపత్రయం, వాళ్ళ సంతోషం. సో అక్కడ అనిపించిందండి ఆ ఆటో వాడు అన్న మాటలు, తర్వాత ఈ కింద ఉండేటటువంటి జనం ప్రభంజనం ఇవి చూస్తుంటే ఇంకా కూడా ఓడి గెలిచినట్టే, ముగ్గురు కలిసి గెలిచి ఓడినట్టే అని నాకు అనిపిస్తుంది సార్.